విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందులో భాగంగానే ఇటీవల స్టీల్ ప్లాంట్కు 11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. దీంతో ఉక్కు ఫ్యాక్టరీకి పూర్వ వైభవం వస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు స్టీల్ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. త్వరలో మరో అతిపెద్ద ప్యాకేజీ ప్రకటించడానికి కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో ఆంధ్రుల సెంటిమెంట్ ను కేంద్ర ప్రభుత్వం గౌరవించిందన్నారు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ప్రైవేటీకరణ ప్రమాదం నుంచి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారాయన. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక పరిశ్రమను పరిరక్షించడానికి కేంద్రం ఇచ్చిన అతిపెద్ద ప్యాకేజీ ఇదే అన్నారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చినందుకు ఒక ఆంధ్రుడిగా గర్విస్తున్నానని భీమవరంలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. దేశంలో ఉక్కు ఉత్పత్తి పెంచాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు కేంద్ర మంత్రి. ఇందులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ఉన్న వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని కేంద్రం నిర్ణయించుకుందన్నారు. అంతేకాదు విశాఖ స్టీల్ ప్లాంట్ కు త్వరలో మరో భారీ ప్యాకేజీ కూడా ప్రకటిస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. అంతేకాదు సేల్ సంస్థలో స్టీల్ ప్లాంట్ విలీనం జరగబోదని ఆయన కుండబద్దలు కొట్టారు. జనవరి చివరికల్లా ముడి సరుకు తీసుకువచ్చి ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. అలాగే ఆగస్టు చివరి వరకు పూర్తి సామర్థ్యాన్ని పెంచుతామన్నారు. మొత్తానికి స్టీల్ ప్లాంట్ ను నష్టాల బారి నుంచి లాభాల్లోకి తీసుకువస్తామన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. వాస్తవానికి స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు ఉండడానికి లాభాల్లో పయనించడానికి ఎటువంటి సంబంధం లేదన్నారు కేంద్ర ఉక్కు మంత్రి. దేశంలోని అనేక పేరొందిన సంస్థలకు సొంత గనులు లేకపోయినా లాభాలు ఆర్జిస్తున్నాయన్నారు శ్రీనివాస్ వర్మ. నష్టాలతో సతమతమవుతున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు దాన్ని పునరుద్ధరింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్యాకేజీ ప్రకటించిన విషయం మనందరికీ కూడా తెలుసు. దాదాపు 11,440 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కి ప్రకటించడం జరిగింది. ఈ 11,440లో 10,300 కోట్లు ఈక్విటీ షేర్ కింద, అలాగే 1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ కింద కూడా స్పెసిఫై చేసి ప్రకటించడం జరిగింది. ఇంత క్రితం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్డీఏ ప్రభుత్వం గతంలో 500 కోట్లు ఒకసారి, అదేవిధంగా 1,150 కోట్లు ఒకసారి, అంటే దాదాపు 1,650 కోట్లు గత 4 నెలలు 5 నెలలు ఇవ్వడం జరిగింది. అవి అడ్వాన్స్ ఫండ్ కింద కానీ బ్యాంకులో ఉన్నటువంటి అప్పులకి వడ్డీలు కట్టేటువంటి విషయంలో కానీ మంజూరు చేయడం. దాదాపు వెరసి 13,090 కోట్లు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీని విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇవ్వడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ఇటీవల 11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ కు పునర్వైభవం వస్తుందని భావిస్తున్నామని పలువురు కేంద్ర మంత్రులు అన్నారు. వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రాలో భాగంగా దేశ నిర్మాణం కోసం ప్రధానమంత్రి విజన్లో తాను కూడా భాగస్వామి అవుతానని చంద్రబాబు పేర్కొన్నారు. 14 మిలియన్ మెట్రిక్ టన్తో స్టీల్ ప్లాంట్ పెడతానంటున్నాడు. 1,50,000 నుంచి 1,70,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఒక స్టీల్ సిటీయే కడతా ఉంటున్నాడు. ఇది ఎంత మొత్తం కలిసి 2 మిలియన్ 3 మిలియన్ అనుకుంటాను. టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ 7.3 మిలియన్ యూనిట్లు. ఇప్పటి వరకు 3నే రన్ అయ్యేది. ఆ 1,650 కోట్ల రూపాయలు ఇమీడియట్గా ఇచ్చారు. కాబట్టి మళ్ళీ ఐరన్ ఓర్ అప్పిప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసిన పవర్ ఛార్జెస్ కూడా మేము అడగకుండా వాయిదా వేసుకుంటూ వచ్చాం. 300 మిలియన్ మెట్రిక్ టన్నులు స్టీల్ ప్లాంట్స్ రావాలని చెప్పి ప్రధానమంత్రి గారు కోరుకుంటున్నారు. అలాంటప్పుడు 7.3 ఇది. పక్కనే మనకు ఒక 14 మిలియన్ మెట్రిక్ టన్నులు స్టీల్ ప్లాంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు మీలో కూడా ఆ స్పిరిట్ రావాలి, ఆ స్ఫూర్తి రావాలి. దట్ ఈస్ వేర్ దే హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఆల్ ఆఫ్ అస్ హ్యాస్ టు వర్క్ యాజ్ ఎ టీమ్. అది టీమ్గా వర్క్ చేసి సాధిస్తాం.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీది పోరాటాల చరిత్ర. ఉక్కు ఫ్యాక్టరీని, తెలుగు ప్రజలను దయతలచి అప్పటి కేంద్రం ఇవ్వలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తెలుగు ప్రజలు ఉద్యమించారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సర్కారు మెడలు వంచి సాధించుకుందన్నారు. తెలుగు ప్రజల ఐక్యతకు, పౌరుషానికి, పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది విశాఖ ఉక్కు కర్మాగారం. తమ ప్రాంతానికి స్టీల్ ప్లాంట్ వస్తే చదువుకున్న కుర్రకారుకు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఉత్తరాంధ్రకు చెందిన వందలాది మంది సామాన్య రైతులు భూములు కూడా ఇచ్చేశారు. భవిష్యత్తు తరాల కోసం త్యాగాలు చేశారు. ఇంతటి పోరాటాల, త్యాగాల చరిత్ర విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సొంతం.